హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది మా ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. మేము విజయవాడ నుంచి మహారాష్ట్ర వెళ్తున్నాము. ఈ సంక్రాంతికి మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసామన్నమాట. సో మా చిన్నత్త వాళ్ళు, మేము విజయవాడలోనే ఉంటాము. మేము మా చిన్నత్త వాళ్ళు కలిసి ఆ రోజైతే మహారాష్ట్ర వెళ్తున్నాం అన్నమాట. ఇప్పటి నుంచి సంక్రాంతి సిరీస్ వ్లాగ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఫైనల్లీ మహారాష్ట్ర రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే స్టేషన్ నుండి మా పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాము. పెద్దమ్మ పెద్దనాన్న అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న. చిన్నప్పటి నుంచి నాకు అలానే పిలవడం అలవాటైంది. సో ఇప్పటికీ అలానే పిలుస్తున్నాను. అండ్ ఆ రోజైతే మా చిన్నత్త ఫ్యామిలీ అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ నేను వచ్చేసామన్నమాట. ఇదేమో రోడ్డు మీదే మా చుట్ట పాక. సో ఈ పాక దగ్గర ఫస్ట్ అయితే మా లగేజ్ మొత్తం పెట్టేసాము. బికాజ్ మా పెద్దమ్మ పెద్దనాన్న ఉండేది ఒక పొలంలో. అక్కడికి డైరెక్ట్గా కార్లు కానీ అలా వెళ్ళే దారి అయితే లేదు. తర్వాత నేను చూపిస్తాను రూట్ ఎలా ఉంటుందని. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే వెళ్తాయి. అది కూడా ఆ రూట్ బాగా అలవాటైన వాళ్ళు మాత్రమే తోలగలరు అనమాట. అందరం తోలలేము. సో ఫస్ట్ అయితే లగేజ్ ఇక్కడ పెట్టేసి మాకు అవసరమైనవి మాత్రం తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఈ లగేజ్ అంతా తర్వాత ఎద్దల బండిలో లేకపోతే ట్రాక్టర్లో వచ్చేస్తుంది. సో మేము ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, ఇదేమో మెయిన్ రోడ్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళు ఉండేది లోపలికి ఒక 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఇలా పొలాల మధ్యలో నుంచి నడవాలి. సో ఇలా పత్తి పొలాలు అండ్ మధ్యలో ఒక వాగు కూడా వస్తుంది. ఆ వాగు క్రాస్ చేసుకొని నడిస్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ పొలాల మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది అన్నమాట, ఫామ్ హౌస్ లాగా. సో ఇదే అన్నమాట రూట్. ఈ రూట్ ఏమంత బాగోదు. ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాగా ఎద్దల బండులు తిరగడం వల్ల రూట్ కొంచెం బాగుండేది. ఇప్పుడు అసలు అవి కూడా తిరగట్లేదు. అందుకే రూట్ అంతా ఇలా అయిందన్నమాట. 2 వీలర్ కూడా కష్టమే, బట్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే తోలొచ్చు. కొత్త వాళ్ళకైతే అస్సలు తోలలేరు. ఇక్కడ ఓన్లీ ట్రాక్టర్స్ అలా పెద్ద పెద్ద వెహికల్స్ మాత్రమే తిరగగలవు అన్నమాట, ఎద్దల బండ్లు అలా. సో ఇదే అన్నమాట వాగు. ఫస్ట్ ఇప్పుడైతే ఈ వాటర్ స్ట్రీమ్ క్రాస్ అయ్యి తర్వాత వెళ్తే అక్కడ ఇల్లు వస్తుంది. నువ్వు చెప్పులు ఇప్పలేదేంటి? జారట్లేదు అసలు. మహారాష్ట్రలో ఏమో ఎండాకాలం ఏమో ఫుల్ ఎండలు ఉంటాయి, చలికాలం ఏమో ఫుల్ చలి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు టెంపరేచర్ ఆల్మోస్ట్ 15 degrees ఉన్నింది. ఆ రోజు వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. అలా చల్లటి నీళ్ళలో నడవాలంటే కొంచెం కష్టంగానే ఉన్నింది. ప్లస్ పాచి కూడా ఉన్నింది కాబట్టి కొంచెం స్లోగా చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట, బ్రిడ్జ్ పైన కూడా నడిచి వెళ్ళొచ్చు. బట్ అది మొత్తం గడ్డి వచ్చేసి బాగాలేదు ఆ రూట్ అని చెప్పి ఇలా వాటర్లోనే నడుచుకొని వెళ్తున్నాము. నువ్వు నడు, నువ్వు ఆకు, మేము మళ్ళీ బండి ఆగిపోవాల్సి వస్తుంది. ఏ నుంచి బాగానే ఉంటుంది. మేము ఫైనల్లీ మా పెద్దనాన్న వాళ్ళ చేలోకి ఎంటర్ అయిపోయాము. ఒక సైడ్ అంతా గోధుమ వేశారు, ఇంకో సైడ్ అంతా కంది చెట్లు ఉన్నాయి. సో అక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఇల్లు. వాళ్ళు ఆల్మోస్ట్ 1973 నుంచి ఇక్కడే ఉంటున్నారు ఈ చేలోనే. ఇంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడమే ఇష్టం వాళ్ళిద్దరికి. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అందరు ఇక్కడికి వస్తారన్నమాట. బట్ మేము లాస్ట్ ఒక 2-3 years నుంచి రాలేదు. మళ్ళీ ఈ ఇయర్ వచ్చాము. ఈ ఇయర్ అందరూ రావాలని చెప్పి డిసైడ్ అయ్యి ప్లాన్ చేసి ఈ ఇయర్ వచ్చామన్నమాట అందరము. ఇక్కడ ముందు నడుచుకొని వెళ్తుంది మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. నాకు చిన్నప్పటి నుంచి అన్న అని పిలవడం అలవాటు. సో నేను అందుకే అన్న అనే పిలుస్తున్నా. సో ఇక్కడ మా పెద్దనాన్న పెద్దమ్మ వెయిట్ చేస్తున్నారన్నమాట మేము వస్తున్నామని చెప్పి. ఇటు పక్క ఇంటి పక్కన మన కంది చెట్లు మధ్యలో కొంచెం పాలకూర, మెంతికూర అలా ఆకుకూరలు కూడా వేసున్నారు. కూరగాయలు కూడా ఉన్నాయి, పచ్చిమిరపకాయల చెట్లు, టొమాటో చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. అవి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా ఏమేమి కూరగాయలు ఉన్నాయని చెప్పి. చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు రుత్తు.
ఇట్రాను సైడ్ ఎవరేమమ్మా శాంతబాయ్ అదిగో ఏదే శాంతబాయ్ ఏదే రంగతాత ఏడి రంగతాత రంగతాత ఇదిగో రంగతాత ఇక్కడ చూడు ఈ తాతనా ఋతు పుట్టాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఋతు ఇక్కడికి రావడము పెదమ్మ పెదనాన్ని కలిసింది బట్ ఇక్కడ అంటే ఈ చేలోకి రావడం ఇదే ఫస్ట్ టైం సో ఇదేమో జామ చెట్టు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఈ జామ చెట్టు ఉంది ఈ చెట్టుకు వచ్చే కాయలు చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ ఫేవరెట్ అనమాట ఈ జామకాయలు ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే జామ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు ఏమన్నా కాయలు ఉన్నాయా కోసుకొని తినేద్దాం అని చెప్పి సో మేము కూడా అలానే ఫస్ట్ రాగానే అందరూ బ్రష్లు పెట్టుకొని జామ చెట్టు దగ్గరికి వెళ్ళాము సో వచ్చాక ఇక్కడ ఇంకా మా వదిన త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసింది చపాతీలు అండ్ మెంతికూర పప్పు చేసింది అనమాట సో అదే కూర్చొని తింటున్నాము అది కూర్చున్నదని అది కూర్చున్నది ఎలా కూర్చుంటే అలాగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఇదే అనమాట ఈ బోరింగ్ వాటర్ చాలా ఇయర్స్ నుంచి ఎవరు ఇక్కడికి వచ్చినా ఈ బోరింగ్ వాటరే తాగేస్తాము డ్రింకింగ్కి కుకింగ్కి కూడా ఈ వాటరే వాడేస్తాం అన్నమాట నువ్వు తినకూడదు నాన్న అవి తాగడానికా మళ్ళీ 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 అటు చూడు అమ్మమ్మని నానమ్మ అమ్ము మూతి అంటే ఎక్కడింపు అంటే ఇందాక బోరింగ్ కొడుతుందేమో మా అన్న వైఫ్ వదిన అండ్ ఈ అమ్మాయి ఏమో మా అన్న వాళ్ళ కూతురు అండ్ అబ్బాయి ఏమో అన్న వాళ్ళ కొడుకు అన్నమాట హాయ్ చెప్పు ఎక్కువ కానీ అయ్యా చెప్పులేక నీకు కానీ అన్న ఎక్కువ ఇదిగో తుమారే సాత్ అది అన్నదయ్యా స్వామి బ్రేక్ఫాస్ట్ చేసామో లేదో ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి కాయలు ఎత్తుక్కోవడం స్టార్ట్ చేసేసారనమాట ఒక్కొక్కరు చెట్టు ఎక్కి కాయలు ఎక్కడ ఉన్నాయని ఎత్తికి కోసుకొని ఒక కాయ కోసం అందరం కొట్టుకునే వాళ్ళము అన్ని ఇంగ్లీష్ బ్రిటిష్ కాలంలో ఎక్కిన ఇదే అండి ఏంటంటే తుమ్మ చెట్లు ఎక్కి కొట్లు ఏది కోసిన కాయ చూపి తీసుకో నిన్నే తీసా ఆల్రెడీ వద్దు పచ్చిది పెద్దనా జాంకాయ తింటావా జాంకాయ తింటావా నోట్లో కిల్లి పెట్టావా జాంకాయ ఎవరికి కావాలి జాంకాయ ఇదిగో జాంకాయ వచ్చేసింది మమ్మీ చిలక తిన్నదా పెదమ్మ హాయ్ చెప్పు వద్దులే అమ్మ హాయ్ చెప్పు నువ్వు హాయ్ అను నాకు ముందు పళ్ళు కానొస్తాయి ఏం కాదులే అందరికి ఉన్నాయి పళ్ళు అది చూడు ఎక్కడ చూస్తుంది హోమ్ టూర్ చేస్తా ఇవాళ అవును అదే బాగుంటుంది పండుగ ఏది
అది అది ఇక్కడి నుంచి అందింది కన్నా అమ్మో ఇన్ని చెట్లు ఉన్నాయి. అది దానికి ఎన్ని టమాటాలు ఇది టమాటా. ఎన్ని టమాటాలు కాయలు ఋతు జాంకాయ పట్టుకో. అలా చూడు మమ్మీని చూడు ఇటు చూడు ఇటు ఋతు. ఈ దగ్గర అందరూ కలిసి చెట్టు మీద దాడి చేస్తారు. అది కోస్తే వాడు అది వచ్చింది. మరి అంటే మరి ఎట్ట బాగా అబ్బో బాగుందా? జాంకాయలు కోసుకొని తిన్న కొద్దిసేపటికి లంచ్ టైం అయిపోయింది అనమాట. వదిన ఆల్రెడీ వంట రెడీ చేసేసింది. వంకాయ అండ్ కందిగింజలు కూర చేసింది. అండ్ వీళ్ళిద్దరూ ఇక్కడ ఋతుతో పాటు పాట పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఆ పాట అయితే నేను ఇక్కడ పెట్టలేను, కాపీరైట్ పడుతుంది. నా షార్ట్స్లో పెడతా అనమాట. సో ఇది అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసేసాము. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకొక అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు. అది నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్లో పెడతా అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నారో ఎవరైనా గెస్ చేయగలిగితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వ్లాగ్లో ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే పెడుతున్నా. మొత్తం పెట్టేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది, డే మొత్తం పెట్టేస్తే. అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు పెడుతున్నా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి జరిగింది కంటిన్యూషన్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో రిలీజ్ చేస్తాను అన్నమాట. సో ఇదొక సంక్రాంతి సిరీస్ లాగా వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. వద్దు. ఇవాళకి ఈ వ్లాగ్ ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.